చివరగా రాష్ట్ర రాజకీయాల్లో పెను రాజకీయ సంక్షోభం దిశగా కల్వకుంట్ల కుటుంబం చీలిక దిశగా కనబడుతున్నట్టు గత కొన్ని రోజులుగా చాలా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఒకవైపు కవిత, మరొకవైపు హరీష్ రావు ఇద్దరు కూడా పార్టీ నుంచి బయటికి పోతారా లేకపోతే బయటికి గెంటేస్తారా అనేటువంటి ఒక చర్చ చాలా బలంగా జరుగుతోంది. కల్వకుంట్ల కుటుంబంలో చీలిక అనేది రాబోతుందా? దాని గురించి మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇది నివురుగా కప్పిన నిప్పు. హరీష్ ఇప్పటి నుంచి కాదని ఎప్పటి నుంచో ఇంట్లో కూడా పంచాయతీ పెట్టుకున్నాడు. వీళ్ళు కవిత అండ్ కేటీఆర్ ఇద్దరు తెలంగాణ మూమెంట్లో లేనేలేరు. వీళ్ళు అమెరికాలో ఉండేది. ఎప్పుడైతే ఎమ్మెల్యే కాకుండా హరీష్ ను మంత్రిని చేసిండో కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ లా, అప్పుడు సిద్దిపేటకి వెళ్ళి చేసిండు కదా, అప్పుడు వీళ్ళు ఇడికి వచ్చి అరే ఎట్లా మాయకు పిచ్చిలేసిందని చెప్పి తిరిగింది. ఇప్పుడంతా ఏది అయ్యేదిగా సత్యతగా తెలంగాణ చుట్టూ తిరుగుతుందని చాలా మంది సర్కిల్స్ లో చెప్పేది వీళ్ళంతా. అట్లా వచ్చి కూర్చున్నారు వీళ్ళు. వచ్చి అప్పటి నుంచే ఎప్పుడైతే కేటీఆర్ పెత్తనం స్టార్ట్ అయిందో హరీష్కి అప్పటి నుంచే గిట్టలేదు. ఇంటర్నల్ గా ఉట్టిగా మామని చూసి ఇక్కడ చంద్రబాబు లెక్క నేను బదనాం అయితే కావచ్చు, బదనాం కావద్దు అనుకొని కూర్చున్నాడు. నిజంగా సీనియారిటీ చెప్పాలంటే హరీష్ దే సీనియారిటీ. ఇలా సమస్య లేదు, హరీష్ దే సీనియారిటీ. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఈయనకి ఎట్లా ఇముడుతుంది? ఇముడతలేదు ఆయనకు. ఆయన సంపాదించుకున్నాడు కానీ పైసలు సంపాదించుకున్నాడు. ఆయన కూడా బయటకు వచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టేంత ఈయన సంపాదించిండు, కేటీఆర్ సంపాదించిండు, కవిత సంపాదించిండు. ఆ పైసలన్నీ పబ్లికే. ఇలా కవిత కూడా బయటకు వచ్చి ఒక రాజకీయ పార్టీ మంగళ షాపులు నడిపేది ఆమె. సలూన్లు, బ్యూటీ పార్లర్ అని పేరు పెట్టుకొని నడిపింది ఆమె. గాట్లా గన్ని పైసలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇలా బయటికి వస్తా అనుకుంటారు. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళకు ఒక యుద్ధం జరుగుతున్నది. అధికారం రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి ఎవరైతారు. మొన్న మీటింగ్ తర్వాత ఏమైపోయింది, ఓన్లీ కేసీఆర్ ను కేటీఆర్ బొమ్మ పెట్టిర్రు. మరి మా బొమ్మలు ఎందుకు లేవు అని వాళ్ళిద్దరు బొమ్మలు ఉంటే తర్వాత ఎవరిది ఏ బొమ్మ ఉన్నా లేకున్నా వాళ్ళకి నడిచిపోతుంది. అందుకని ఇలా ఏంటంటే అక్కడికన్నా ఇంకా దీని వెనకాల కూడా వేరే శక్తులు కూడా ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఆమె కేసులు మాఫ్ చేపిస్తామని ఎవరు అంటారు కావచ్చు, లేదా పైసలు మేము పెడతామంటారు, రేపు ముఖ్యమంత్రి నువ్వే కావాలంటారేమో. అవన్నీ జరుగుతున్నట్టునే. ఇంటర్నల్గా మాత్రం అన్న చెల్లెకు నడుస్తలేదు, బిడ్డ తండ్రికి నడుస్తలేదు, ఒక్క మామ అల్లుళ్ళకు మంచిగా ఉన్నది అంతేనే కానీ అల్లుడు బామ్మర్దికి నడుస్తలేదు, మరదలు బావకు కూడా నడుస్తలేదు. హరీష్ కు కేసీఆర్ కు ఒక్కటే ఉన్నది, వాళ్ళిద్దరు సింక్ లో ఉన్నారు. ఎందుకంటే హరీష్ క్లియర్ గా ఉన్నాడు ఏంటంటే నా మామ ఉండేంత వాటికి నేనైతే ఉంటారా భయ అనే లెక్కల ఈయన ప్రిపేర్ అయి ఉన్నాడు. కానీ ఈయన వీళ్ళ మీద ప్రేమ కాదు, కానీ ఆయనకు కావాలనే ఆయనకు ఉన్నది. ఆ డిస్ప్యూట్స్ వాళ్ళ ముగ్గురు మధ్య ఉన్నది. కానీ వీళ్ళకి అర్థమైతే లేదు ఏంటంటే వీళ్ళు తరోగా అందరూ ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇలా వీళ్ళందరూ కలిసి తిన్నోళ్ళే. వీళ్ళు ఎవరు చక్కదనం ఏం కాదు. జనం వెంబడి పెట్టాడు. అందరికి కుక్కతో పట్టుకొని గోదావరి. రీసెంట్ గా కవిత ఒక మేడే సంబంధించిన మీటింగ్ లో సామాజిక న్యాయం, రైతు బంధు వల్ల సామాజిక అంతరాలు పెరిగిన కోణంలో మాట్లాడింది తను కూడా. సో ఆ అంశాలను మీరు ఎట్లా చూస్తారు? అసలు ఆమె ఎవరు అసలు ఫస్ట్ మాట్లాడేందుకు? కవిత ఏంటిది? ఆమె ఏ సామాజిక ఉద్యమాలలో ఉన్నది, ఏడున్నది? ఆమె పెద్ద బాగా పాపులర్ అయింది. ఆమె కేసీఆర్ బిడ్డ కాబట్టికే ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది, మంచి స్కాములు చేసింది, తిహార్ జైలుకు పోయింది, వచ్చింది. ఆమె సామాజికం గురించి మాట్లాడు ఇక్కడిది. ఒకవేళ ఆమె మాట్లాడింది అనుకో, నువ్వు ఉన్న పార్టీలో ఫస్ట్ మీ నాయన తీసిపడేసి మధుసూదనాచార్యం చేయమని. ఇలా బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి కదా, ఆ మధుసూదనాచార్యం అధ్యక్షం చేయమని, లేకపోతే గాదర్ కిషోర్ అన్న సుమన్ అన్న పార్టీ అధ్యక్షం చేయమని. లేకపోతే ఇప్పుడు నువ్వు పెట్టుకున్న ఒక దుఃఖం, ఆమె దుఃఖం ఉన్నది కదా, తెలంగాణ జాగృతి అని ఉన్నది కదా, నువ్వు బాగా జాగృతం అయినావు కదా, నీ దానికి పెట్టు, వీళ్ళని పెట్టు, మా ఎర్రల సీనియర్ని పెట్టుమని ప్రెసిడెంట్. కటువంటి వాళ్ళని ఎవరైనా పెట్టుమని, ఇంకెవరైనా మహిళల లీడర్ ఉంటే వాళ్ళని పెట్టుమని, బీసీలను పెట్టుమని చెప్పు, ఎస్సీలను పెట్టుమని. నేను నా తరాలు మొత్తము మా నాయన మా తరాలు తరగకుండా ఆస్తి ప్లస్ రాజకీయ హోదా మాకు ఇచ్చిండు కాబట్టే సామాజిక న్యాయం నువ్వు అంటున్నావు కదా. ఇక నేను నా తరం అయిపోయిన తర్వాత కూడా నేను ఈ పొజిషన్లకు రానని చెప్పి పెట్టు. గొల్లోలనో గౌన్లలోనో మా మాదిగలలో మాలలను ఎవరినైనా ఇట్లా డక్కలలోనో ఇంకెవరినన్నా వడ్ల కమ్మరలను పద్మశాలిలను గౌన్లను నువ్వు పెట్టి అధ్యక్ష పెట్టి నేను ఇంకా బెంచ్లో కూర్చొని నేను పనిచేస్తా అని చెప్పి నువ్వు కూర్చుంటే నిన్ను నమ్ముతాడు. నువ్వు అసలు ఏంది నువ్వు ఈ సెక్షన్కు నాయకత్వం వహించేది? ఇది ఆమెది ఒక స్టైల్ అయిపోయింది. ఇది గడికోసారి మాట్లాడితే సామాజిక కోణం నేను చేయలే. ఇన్ని రోజులు ఏం చేసినావు? మరి ఇండైరెక్ట్ గా పరోక్షంగా కేసీఆర్ మీదకే బాణాలు వదిలింది, కేసీఆర్ని విమర్శించింది అనే కోణంలో చర్చ జరుగుతోంది. అసలు నిజంగా అంత కేసీఆర్ని ఢీకొనంత సత్తా కవితకు ఉందట్రా? వీళ్ళందరూ అట్టర్ ఫ్లాప్, ఆయననే ఫెయిల్ అయ్యిండు, వీళ్ళు ఫెయిల్ అయ్యాడు. ఆయన బతికింది కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో కేసీఆర్ బతికింది. వీళ్ళు ఎంతసేపు వీళ్ళు పుట్టి మాటల గారడితోనే ప్రతిసారి మనుషులను బోల్తా కొట్టియలేరు. వీళ్ళకంత సీన్ లేదు. కవిత కానీ కేటీఆర్ కానీ ఒక రాజకీయ పార్టీ విపరీతమైన పైసలు తెలంగాణ ప్రజల చెమట నెత్తురుతో ఉన్నటువంటి పైసలు వాళ్ళ దగ్గర పెట్టుకొని రాజకీయాలు నడుపుతున్నారు తప్ప అవన్నీ లేకుండా వీళ్ళని రమ్మని ఎవరు అడుగుతారో చూద్దాం. వీళ్ళకి అంత లేదు, వీళ్ళకి అంత లేదు. వీళ్ళు మొత్తం అవినీతితో కూడుకుపోయినటువంటి వ్యక్తులు వీళ్ళంతా.
కవిత రేపు జరుగుతుండొచ్చు వాళ్ళ అంతర్గతంగా ఈమె సపరేట్ వస్తుండొచ్చు, ఇంకో పార్టీ పెట్టుకుండొచ్చు, ఎన్ని పార్టీలు ఏం పెట్టుకున్నా కానీ కేసీఆర్ కుటుంబము తెలంగాణకు ఘోరమైన ద్రోహం, మోసం, అన్యాయం చేసింది. ఆ కుటుంబం మొత్తం, ఆ కుటుంబం దగ్గర ఉన్నటువంటి పైసలు, అందుకే ఇలా మనకు కూడా ఆవేశం, కోపం ఎందుకు వస్తుందంటే ఈ తెచ్చుకున్న కాంగ్రెస్ను కూడా వాళ్ళ అవినీతి బయట పెట్టరా నాయన అని చెప్పానంటే వీళ్ళు కూడా అవినీతిలో పడ్డ తర్వాత ఇంకేం పడవుతుంది ఇడ దరిద్రము. సో అందుకని వ్యవస్థ మొత్తం అట్లా తయారైనాయి. వీళ్ళు ఏం పార్టీలు పెట్టినా ఉన్నది, ఆమె ఏదో బయటకు వస్తుంటే చాలా మందితో బయట కూడా మాట్లాడుతున్నది. ఆమె ఏందో అనుకుంటున్నట్టున్నది, పెద్ద నేను బయటకు రాగానే ఏదో అది అయిపోతుంది, ఆడ కూర్చున్నంతసేపు బతుకమ్మ కనిపెట్టిన ఆమె లెక్క పొగిడింది కదా, పాపం ఆమె అట్లే అనుకుంటున్నట్టున్నది. అసలు బయటకు వచ్చినాక తెలుస్తుంది వీళ్ళందరి సంగతి. అసలు తెలంగాణ ప్రజలకు, చైతన్యవంతుల ప్రజలకు అర్థం చేసుకోవాల్సిందంటే ఈ కుటుంబాన్ని కంప్లీట్ గా, దాంట్లో ఉన్న వాళ్ళని గురించి చెప్తాను. చాలా మంది తెలంగాణ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు, త్యాగం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వాళ్ళ మీద కూడా తెలంగాణ అననోళ్ళు, చంద్రబాబు దగ్గర ఉన్నోళ్ళు, రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నోళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర పదవులు తీసుకొని నిజమైన తెలంగాణ వాళ్ళ చేతిలో కనుక ఉండేది ఉంటే, ఆ పార్టీ ఉండేది ఉంటే కూడా ఇలా పరిస్థితి లోపు అనబోటోళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అందులో ఉన్నోళ్ళు చాలా మంది కుడిలో పడ్డ ఎలుక లేక మొత్తుకుంటారు వాళ్ళంతా. చాలా మంది తెలంగాణ ఫీలింగ్ తో ఉన్నోళ్ళే, కానీ తప్పగా రాజకీయ పరంగా ఇంకో వేదిక లేక వాళ్ళ పడి కొట్టుకోపోతున్నారు. మత్స్యచారికి ఏం తక్కువ, ఆయన అంత ముందు ఎమ్మెల్యే కదా, మరి వాళ్ళు వీళ్ళందరికన్నా సీనియర్ కదా, చాలా సమర్థవంతంగా స్పీకర్. కేటీఆర్ ఎవరండి ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేందుకు మధుసూనాచారి కావాలి అక్కడ అయ్యేది ఉంటే. చారి సాబ్ అన్ని ఉన్నాయి, నిజాయితీ కూడా ఉన్నాయి ఆయన దగ్గర, అన్ని ఉన్నాయి. ఆయన మీ లెక్క 1000 కోట్లు సంపాదించలే కదా. మరి నువ్వు నీ సామాజిక న్యాయం మీ నాయన అంటే ఇది కుటుంబ పార్టీ కదా, అది 100%. అంటే మధుసూనాచారి అసలు కేసీఆర్ తీసుకొచ్చిన దాంట్లో కూడా మధుసూనాచారి గారి పాత్ర చాలా ఉన్నది. సూట్ కేసు పట్టుకొని వచ్చేది పాపం మా ఇంటికి, ఆ రోడ్డు మీద ఆటో దిగి నడుచుకుంటూ వచ్చేది, ఆర్టీసీ బస్సులలో వచ్చేది. నేను 2 వీలర్ల మీద తీసుకుపోయి మళ్ళీ ఆయన ఇంటి కాడ, ఆఫీస్ కాడ డ్రాప్ చేసేది. అది కమిట్మెంట్ ఆయనకి దేనికి అర్హత లేదు. ఆయన చేయొచ్చు కదా, మీరు పార్టీలో వీళ్ళ మధ్య లేదా ఇక, అంటే వీళ్ళందరూ ఎప్పుడున్నా కానీ చేతులు కట్టుకొని కూర్చోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు కావచ్చు, దాంట్లో ఉన్న వాళ్ళు కూడా, ఈవెన్ వెల్మోల దాంట్లో కూడా వేరే వాళ్ళు రారు కదా, వాళ్ళే వస్తారు. రెడ్లు కూడా అయ్యేది లేదు కదా, ఆ ఎమ్మెల్సీలు ఇచ్చి ఆయనక కూర్చొని ఏందా అంటే అట్లా తీరుకుంటా కూర్చోవాల్సిందే వీళ్ళంతే. కానీ నిజమైన అధికారము ఆ టీఆర్ఎస్ పార్టీలో వేరే వాళ్ళకి రాదు. అది ఉంటే వాళ్ళ కుటుంబ పార్టీ, అది కుటుంబం చేతిలో. సర్వే అవుతుంది అంటారా? ఒకళ్ళు చీలక అయింది అంటే దాని పరిస్థితి ఏంటంటే భవిష్యత్తు బీఆర్ఎస్ పరిస్థితి ఎవడుంటారు భయ్? 4 గుంపట్లు అవుతాయి పుచ్చుకున్న ఈ లొల్లిలో. పాపం ఆయనకి ఏమైనా గుండె పాపం అంటే కోరొద్దు, కానీ కేసీఆర్కి ఏమైనా అయింది అనుకోర్రి. ఆయన అధికారం రాకముందే అయ్యో అయిపోయిందట అని మాట్లాడారు. అట్లా నేను అట్లా అనుకుంటలేను. ఒకవేళ జరిగింది అనుకో, హరీష్ ఉండడు, కేటీఆర్ కూర్చొని ఉంటాడు, ఈమెదో దుఃఖము. 3 దుకాణాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అసలు దుఃఖం ఎవరు చేతుందో తెలియదు. అన్ని ఇంకెవరైనా అటు ఇటు కోపం ఉన్న వాళ్ళు ఇంకెటో పోతారు. దోపిగా గదాన గార్కానా ఘాట్కా లెక్క అవుతుంది బీఆర్ఎస్ పరిస్థితి. కుక్కలు చింపిని తరాక్ చేసి పడేస్తారు దాన్ని. ఒక్క ఆయన పెద్ద మనిషి ఆడ కూర్చున్నాడు కాబట్టి ఆ భయంతో నడుస్తున్నది అంతా. ఆ భయంతో ఉన్నప్పుడు కూడా ఇంకా కవిత కాళ్ళు అటు ఇటు ఆడిస్తూనే ఉన్నది. ఒక్కసారి ఆ తాడు పోయింది అనుకో, ఆ లూజ్ ఎండ్ పోయింది అనుకో, మొత్తం కుక్కలు చింపిని తరాక్ అయితే టీఆర్ఎస్ సవాలే లేదు. ఎందుకంటే ఏదో ఒక బాండేజ్ ఉండాలి దాని మధ్యలో. ఆ బాండేజ్ వాళ్ళ మధ్య లేదు. ఆ ఒక కుటుంబమే, ఆ కేసీఆర్ కుటుంబం ఒకటే తప్ప మిగతా వాళ్ళందరికి ఎవరికి కూడా. ఎందుకుంటే నువ్వు ఇన్ఫార్మల్ గా మాట్లాడుతుంటే కూడా ప్రతి ఒక్కరు మనతోని ఓకే అంటారు అంతనే. కానీ విధి లేని పరిస్థితులలో పోయి ఆడ కూర్చున్నారు తప్ప. ఇది ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఆ కుటుంబము అనేది ఎప్పటికైనా కానీ అది కలంకమే. అది తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా మార్పులు తీసుకొచ్చేది కాదు, ప్రూవ్ అయినది. అంత పెద్ద భీకరంగా జరిగినటువంటి మూవ్మెంట్ 1200 మంది కండ్ల ముంగట చచ్చిపోతే వాళ్ళ శవాల సాక్షిగా నువ్వు పైసలు ఏరుకున్న లెక్కనే చేసినావు, పెంకాసులు పైసలు ఏరుకున్న, చిల్లర పైసలు ఏరుకున్న లెక్కనే మీరు అధికారంలోకి వచ్చినాక విడిగా దోపిడీ చేశారు కదా. నువ్వు ఉద్యోగాలు ఇవ్వలే. ఇక అది చాలా పెద్ద స్టోరీ లేదు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ నువ్వు ఆ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు రేపు భవిష్యత్తు లేదు నాకు అంతే కదా. బుర్జుఖాళీలో బంగాళాలు కొంటారా? నీ ఇక్కడ అమరుల కుటుంబాలకు నువ్వు కొన్ని రాని కుటుంబాలకు ఏం చేయలే, ఉన్న వాళ్ళకు విద్య ఇయ్యలే, వైద్యం ఇయ్యలే, 10 లక్షలు ఇచ్చిరో చిన్న చోటమోటో ఒకటి ఇచ్చే వదిలిపెట్టిరు. ఉద్యమకారులకు నువ్వు ఏం చేయలే, ఉద్యమకారులను కూడా మోసం చేసిరు వీళ్ళు. కానీ వీళ్ళు మాత్రం బాగుపడ్డారు కదా. ఇక వీళ్ళు తెలంగాణ తర్వాత ఇంకేం చేస్తారు? నిరుద్యోగులను కొట్టించారు, ఆడలను కొట్టించారు. అంటే చనిపోయినాయి చూసిన తర్వాత కూడా ఆ దాంట్లోకి వచ్చినటువంటి లీడర్లు అనుకుంటారు కూడా వీళ్ళందరూ లీడర్లు కాదు బై, బ్రోకర్లు 100%. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే చాలా అంశాలపైన పృథ్వీరాజ్ గారు చాలా అంశాలపైన, ఇటు భారతదేశ పాకిస్తాన్ యుద్ధం కావచ్చు, కర్రెగుట్టల అంశం కావచ్చు, లేకపోతే ప్రస్తుత ప్రభుత్వ పనితీరు కావచ్చు, కేసీఆర్ కుటుంబంలో చీలిక కావచ్చు, చాలా అంశాల మీద చాలా క్షుణ్ణమైనటువంటి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. చూద్దాం మరి పరిస్థితులు ఎలా మారబోతున్నాయి ఏంటి అని తెలుస్తుంది. చూస్తూ ఉండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.